హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా కాదా? గత 2 వారాలుగా మనకి టీఎస్పీసీ గ్రూప్ 2 పోస్ట్పోన్ సంబంధించి చాలా హెజిటేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ప్రజెంట్ మనకి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు పలికాయన్నమాట. దాదాపు అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో మాట్లాడాయి. అండ్ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు అనేవి అందాయి అన్నమాట. గ్రూప్ 2 ఎవరైతే పోస్ట్పోన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు కూడా అందించారు. అండ్ అంతేకాదు మనకి టీఎస్పీసీ ఆఫీస్ ముందు ఎలాగో ధర్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు మనకి రాష్ట్రంలోని లైబ్రరీల్లో కూడా మనకి నిరసన కార్యక్రమాలు అనేవి రోజు జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. డైలీ వాళ్ళు నిరసనలు జరుపుతూనే ఉన్నారు, ర్యాలీలు తీస్తూనే ఉన్నారు. అంతేకాదు మనకి టీఎస్పీసీకి వేలలో మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా మనకి చర్చ అనేది జరిగిందనమాట. దాదాపు అన్ని పార్టీల వ్యక్తులు కూడా గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయమని అడగడం జరిగింది. అయితే కేసీఆర్ మనకి 2-3 అవర్స్ ముందే అసెంబ్లీలో రియాక్ట్ అయ్యారనమాట గ్రూప్ 2 పోస్ట్పోన్ సంబంధించి. ఆయన చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారు ఈ చీఫ్ సెక్రటరీతోని మాట్లాడారనమాట. అదే మాట్లాడినప్పుడు వాళ్ళ డిస్కషన్లో ఏమొచ్చింది అంటే, ఈ ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేశారు, ప్రాసెస్ కూడా దాదాపు అయిపోవచ్చింది, కాబట్టి ఈ మూమెంట్లో టీఎస్పీసీ గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడం కష్టం అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పిందనమాట. సో ఇదే మనకి కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించి ప్రాసెస్ అనేది దాదాపు మనకి ఎండింగ్కి వచ్చిందనమాట. దాదాపు అన్ని సెంటర్లు కూడా బుక్ అయిపోయాయి, ప్రాసెస్ అంతా బుక్ అయిపోయింది. నాకు తెలిసి ఎగ్జామ్ పేపర్స్ కూడా మనకి ప్రింట్ అవుతున్నాలే. సో కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఇంకా ఏదన్నా పెద్ద గొడవ అయితే తప్ప గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అనమాట. మనకి ఎంతమంది రిక్వెస్ట్ చేసినా సరే గ్రూప్ 2 అయితే పోస్ట్పోన్ అవ్వట్లేదు. దాదాపు ఖచ్చితంగా 29-30 రోజు మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రెస్పాండ్ అనేది అలా వచ్చిందనమాట. కేసీఆర్ గారు చెప్పిన దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఏంటి అంటే, గ్రూప్ 2 అయితే పోస్ట్పోన్ అవ్వదు. చూద్దాం మరి ఫ్యూచర్లో ఇంకేమైనా పెద్ద మొత్తంలో నిరసన అయితే జరిపితే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే గవర్నమెంట్ గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడానికి సిద్ధంగా లేదని అర్థమవుతుంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ అన్ని గట్టి కొనసాగిస్తూ ఉండండి. అండ్ ఇదండి మనకి గ్రూప్ 2 సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.